ఎలక్ట్రానిక్ టంగ్ గొప్పతనం ఏంటంటే మనిషిలాగా ఒక పదార్థం రుచి మీద అనేక అభిప్రాయాలు కలిగి ఉండడం. మనిషి విషయమే తీసుకోండి. రుచి విషయంలో మనిషికి చాలా పట్టింపులుంటాయి. ఇనిషియల్ టేస్ట్, ఆఫ్టర్ టేస్ట్ అనే రెండు స్వభావాలు మనిషిలో ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక పదార్థాన్ని కొత్తగా రుచి చూసినప్పుడు బాగా నచ్చవచ్చు, కానీ ఆ పదార్థాన్ని పదే పదే తినగా తినగా అదే పదార్థం రుచి మనకి బోర్ కొట్టొచ్చు. అలాగే మొదట్లో బాగోలేదనిపించిన పదార్థం రాను రాను నచ్చవచ్చు. దీనినే తినగ తినగ వేము తీయనుండు అంటూ చెప్పారు మన వాళ్ళు. ఎలక్ట్రానిక్ టంగ్ మనిషి నాలుకలాగే పనిచేస్తుంది. అచ్చం మనిషిలాగే దీనికి ఇనిషియల్ టేస్ట్, ఆఫ్టర్ టేస్ట్ ఉంటాయి. ఒక పదార్థం కొత్తగా రుచి చూసినప్పుడు ఎలా అనిపించింది, పదే పదే రుచి చూశాక అభిప్రాయం ఎలా మారుతోంది అనేది ఈ నాలుక చెప్పగలుగుతుంది. ఎంతో ఆసక్తికరమైన ఈ ఎలక్ట్రానిక్ టంగ్ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే insengp.com అనే వీళ్ళ వెబ్సైట్ లో మనం తెలుసుకోవచ్చు. టేస్ట్ సెన్సార్స్ అనేవి మనిషి నాలుకతో సమానంగా పనిచేయాలి, లేదంటే అంతకంటే బెటర్ గా ఉండాలి. అలాంటి సెన్సార్ తయారు చేయాలన్నది ఇన్సెంట్ సంస్థ లక్ష్యమట. అందుకే 30 సంవత్సరాలుగా ఇదే పరిశోధన చేస్తూ వచ్చారు. ఇప్పుడు బెటర్ రిజల్ట్స్ సాధించారు. వీళ్ళ ఎలక్ట్రానిక్ నాలుక ఇప్పుడు ఇంత పాపులర్ గా తయారవడం వెనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఇదే కాదు, ఎన్నో పరిశోధనలు ఊపందుకున్నాయి. ఇన్వెన్షన్స్ లో వేగం పెరిగింది. అలాగే ఈ ఎలక్ట్రానిక్ టంగ్ బెటర్ అవ్వడంలో ఏఐ టెక్నాలజీ నిజంగా ఎంతో హెల్ప్ చేసింది. ఈ టంగ్ సేకరించిన టేస్ట్ డేటాని వీళ్ళు మిషన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా, డీప్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా విశ్లేషించారు. ఫైనల్ గా ఒక మంచి డివైస్ తయారు చేయగలిగారు.